దేవుడు మనలో నుండి ఏమి కోరుకుంటున్నారు? ఎంతమంది ఈ విషయాల గురించి ప్రభుని అడిగారండి మీ జీవితంలో? దేవా, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావయ్యా? ఎప్పుడైనా అడిగారా? చెప్పండి. అడిగిన వారి చేతులు చూపించండి. అయ్యో, అస్సలకి అడగమండి, అస్సలు అడగం. నా నుంచి ఏమి కోరుకుంటున్నావు, నేను ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఇది అడగం. కానీ ఎప్పుడు కూడా అలా వచ్చేసేయాలి దేవుని దగ్గర నుంచి, అంతేనా? కాదండి. మనం ఎప్పుడు కూడా మన జీవితాలు ఫలించే జీవితాలుగా ఉండాలంటే ప్రభు మన నుంచి ఏమి కోరుకుంటున్నారో, మనం ఎలా ఉండాలో వాటిపైన శ్రద్ధ ఉంచుతూ ప్రభుని వాటి విషయంలో అడుగుతూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు విశేషకరమైన జీవితాలుగా ఉంటాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి ఈ సమయంలో చూద్దామా? లేఖనాలు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో అద్భుతకరమైన మాటలు మనం చూడగలుగుతామండి. 3:13 పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? చాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎస్, ఏంటండి? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో దేవుడు ఇలా చక్కగా మరి ఈ మాటలతో ఈ రాత్రికాల సమయంలో మనల్ని దర్శిస్తూ ఉన్నారు. మనమంట మంచి విషయాల్లో ఆసక్తి గలవారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎలాంటి విషయాల్లో అండి? మంచి విషయాలు. అమ్మ, మీరు ఏదైనా చెప్పండి. ఈ మంచి విషయాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే మన ఆలోచన ప్రకారమే మనం వెళ్తూ ఉంటాం. అది మంచా చెడా ఏంటి అని ఆలోచించం. ఎలా అంటే అలానే మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. అందుకని ప్రభు మాట్లాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో మంచి విషయాలపైన ఆసక్తి గల వారిగా మనం ఉండాలి. మొట్టమొదటిగా చూడండి, దేవుడు మనలో నుంచి మంచిని కోరుకుంటున్నారు. ఏంటండి? మంచిని. చెప్పండి, ఏంటండి? మంచి. మంచి అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. దేని కోరుకుంటున్నారు? మంచి. మంచి విషయాలని. ఏ విషయాలండి? మంచి. ఆ మంచిని పట్టుకొని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని అద్భుతకరంగా ఈ రాత్రికాల సమయంలో నడిపిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి. ఏంటండి? మంచి విషయాలు. మరి మంచి విషయాలు ఏంటో చూద్దామా? ఎంతమంది చూద్దామంటారు? ఎస్, చూద్దాం. ఆ మంచి విషయాలు ఏంటి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. మొదటిగా మంచి విషయంలో ఆసక్తి గల వారమై ఉండాలి. అయితే మంచి విషయాలు ఏంటి? మనలో ఎలాంటి మంచి విషయాలను ప్రభు కోరుకుంటున్నారు? అలాంటి వారిమిగా, అంటే మంచి విషయాలకు సంబంధించిన వారిమిగా మనముంటే అప్పుడు ప్రభుకి మహిమ. ప్రైజ్ ది లార్డ్. మంచి విషయాల్లో మొదటిది చదువుదామా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఏంటండి? సుగంధ తైలము కంటే. ప్రైజ్ ది లార్డ్. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇప్పుడు చెప్పండి, మంచి విషయాల్లో మొదటిది ఏంటిదంటే ప్రభు మన నుంచి కోరుకునేది మంచి పేరు. చెప్పండి, ఏం కోరుకుంటున్నారండి? మంచి పేరు. ఎంతమందికి మంచి పేరు ఉందండి? అంటే పేరు అంటే అర్థం అంటే ఇప్పుడు మంచి పేరు అంటే అవునండి నా పేరు పలానా, నా పేరు బ్లెస్సీ అండి, నా పేరు జాన్సన్ అండి, నా పేరు ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేరులో మంచి కాదండి. హల్లెలూయా.
పేరుకు తగ్గట్టు జీవించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. చూడండి, రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నారు, సుగంధ తైలము కంటే మంచి పేరు కావాలంట. ఆమేన్. ప్రభు మన నుంచి కోరుకునేది మొదటి విషయం ఏంటి అంటే, మనలో ప్రభు కోరుకునేది మంచి పేరు. ఆమేన్. చాలామంది పేర్లు చాలా అద్భుతకరంగా ఉంటాయి, అవునా కదా? బ్లెస్సీ, బ్లెస్సీ అనేది నా పేరు. బ్లెస్సీ అనే పేరుకి నేను బ్లెస్డ్గా ఉండకపోతే, అవునా కదా? నా పేరుకు తగ్గట్టు నా జీవితం ఉండాలి. పేర్లు చాలామంది అందమైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సుగంధ అని పెట్టుకుంటారు. సుగంధ, సుగంధ అంటే ఏంటండి? సుగంధ అంటే ఒక మంచి ఫ్లేవర్ కదా, ఒక మంచి సువాసన కలిగినది అని అర్థం. ఈ సుగంధ అని పేరు పెట్టుకొని జీవితంలో సుగంధం లేకపోతే అర్థమవుతుందండి? జీవితంలో సుగంధం లేకపోతే, ఆ మంచి సువాసన కలిగిన లక్షణాలు లేకపోతే, ఒక మంచి విశేషత కలిగిన స్వభావం లేకపోతే ఆ పేరుకు అర్థం లేదు. పేర్లలో కాదండి, జీవితంలో ఉండాలి. హల్లెలూయా. అలా అంటే మన జీవితాలలో ఒక మంచి పేరు చాలా అవసరమై ఉంది. అంటే పేర్లు పలికే దాంట్లో కాదు, జీవించే దాంట్లో కావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎస్, ఈ రాత్రికాల సమయంలో నీ పేరు కూడా చాలా చక్కని అద్భుతమైన పేరు అనుకుంటా. ఒక మంచి ఒక అర్థవంతమైన పేరుగా నీ పేరుందేమో, కానీ ఆ పేరుకు తగ్గట్టుగా నీ జీవితం లేకుండా పోతుంది అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. మార్క్ అని పెట్టుకోవడం, ఇంకా ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, అవునా? ఎన్నో పేర్లు. ఒక పేరు చెప్పండి, ఒక మంచి పేరు చెప్పండి. దైవ సేవకుల దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఒక మంచి పేరు పెట్టండి మా బాబుకి. లేకపోతే బాప్తిజం తీసుకున్న తర్వాత సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా నా పేరు మార్చండి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు పాస్టర్ అమ్మ తేజ గారు చెప్తూ ఉంటారు, అరే బాబు మారాల్సింది పేరు కాదురా, నీ జీవితం మారాలి, అది కావాలి ప్రభుకి. ఆమేన్. నీ పేరు పెట్టుకున్నంత మాత్రానే దాంట్లో అంత విశేషత ఏం లేదు, నీ బ్రతుకు మారాలా. ఆమేన్. నీ జీవితం ప్రభుకి మహిమకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నెన్నో పేర్లు, చాలా విశేషకరమైన, అనేకులకు ఆనందాన్ని ఇచ్చే పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, కానీ ఆ పేర్లకు తగ్గట్లుగా జీవితాలు ఉండట్లేదు. అందుకనే ప్రభు అంటున్నారు, నీ నుంచి కోరుకునేది మంచి పేరు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ప్రభు ఇవ్వాలి మన గురించి సాక్ష్యం. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉన్నప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము మరణించినా కానీ మన పేరు తరతరాలు చెప్పుకున్నట్లుగా మన జీవితాలు ఉండాలి. అలా జీవించాలి ప్రభు కొరకు. ఆమెన్. ఈ రోజున స్టెఫను కొరకు చెప్పుకోగలుగుతూ ఉన్నాం, అవునా కదా? అబ్రహాము గారి గురించి చెప్పుకోగలుగుతున్నాం, అవునా? ఎస్. హన్నా గురించి చెప్పుకోగలుగుతున్నాం, యోసేపు గారి గురించి చెప్పుకోగలుగుతున్నాం, దావీదు గారి గురించి చెప్పుకోగలుగుతున్నాం. చక్కగా బైబిల్లో ఎన్నో చక్కని మరి అద్భుతమైన పేర్లున్నాయి. వారి గురించి ఈ రోజున చరిత్ర ఉందండి. ఆమేన్. వారి చరిత్ర ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో మన చరిత్ర కూడా అనేకులు చెప్పుకుందురు గాక. ఆమేన్. వారు జీవించిన విధానాలు, వారు ఉంటున్న విధానాలు ఈ రోజున మనకెంతో అద్భుతమైన మార్గదర్శిగా ఉన్నాయి. ఒక అద్భుతమైన మాదిరికరమైన జీవితాలతో వారు జీవించి మరి ఈ రోజున వారి చక్కగా మన ముందర ఉన్నారండి. ఆమేన్. అలాంటి జీవితాలు మనకు కూడా ఉండును గాక. యోబు తన జీవితంలో యోబు అనే పేరు కలిగిన మరి ఆ వ్యక్తి జీవితం గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం, అవునా కదా? ఎన్నో పాఠాలను ప్రభు మన ముందర ఎందుకు ఉంచారంటే మన జీవితాలు కూడా అలా దేవుని మాట విని
అద్భుతంగా ఉండాలని. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే మంచి మాట. చెప్పండి చరణ్, ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటి? మంచి పేరు. ఏంటండి? మంచి పేరు, మాట కాదు, ఏంటి? పేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం కావాలి? మంచి పేరు కావాలి. ఆమేన్. చూడండి, మంచి విషయాలలో మొదటి విషయం ఏంటి అంటే మంచి పేరు కావాలి. ఈ పేరును మనం సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. నా స్నేహితుడా అని ఎవరిని అన్నారు? స్నేహితుడని ఎవరిని పిలిచారు? అబ్రహాముని. అవునా? ఎస్, అవునండి. అలా సాక్షిగా నిలబడే వారిమిగా మన ముందుముగాక గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి జీవితం, దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితంగా మన జీవితం ఉండాలి. రెండవది, మరి మంచి విషయాలలో మొదటిదేమో మంచి పేరు కావాలి, గుర్తుపెట్టుకోండి. రెండవది మనకు కావాల్సింది ఏంటి అంటే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. హల్లెలూయా. ఇందాక మనం ఏం చూసామండి? మంచి పేరు. అవునా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రెండవది మంచి సాక్ష్యం కావాలి. చెప్పండి, ఏం కావాలండి? మంచి సాక్ష్యం. ఎంతమందికి ఉందండి ఆ సాక్ష్యం? చెప్పగలుగుతారా గుండె పైన చేసుకొని? సాక్ష్యం, ఈ సాక్ష్యం చాలా అవసరం. అపవాది ఊరిలో, ఇక్కడ ఈ మాట చూడండి, ముందున్న ఆ మాట, అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు. ఎక్కడ అండి? అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. మంచి సాక్ష్యం. అపవాది ఊరిలో పడిపోయే వ్యక్తులముగా ఉండకూడదు. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో చాలా మంది పడిపోతుంటారు. చిన్న చిన్న వాటికి పడిపోతూ ఉంటారు. అవునా? దాని ద్వారా సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటాం. అవునా? జీవితాల్లో చాలా సాక్ష్యం అనేది చాలా అవసరం అండి, చాలా అవసరం. సాక్ష్యాన్ని ఒక్కసారి కోల్పోయామా తిరిగి ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం అండి. ప్రభుతో ప్రతిరోజు ఈ మాట చెప్పండి, ప్రభువా నన్ను చక్కని సాక్షిగా నిలబెట్టయ్యా, మంచి సాక్షిగా నిలబెట్టు. ఏ చిన్న చిన్న వాటికి నేను పడిపోకూడదు. ఏ చిన్న వాటికి నేను అపవాది పెట్టే భయంకరమైన ఊరిలో నేను చిక్కకూడదు. అపవాది ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తూ ఉంటుంది. అపవాది శోధనలో నేను పడిపోకూడదయ్యా, నేను నిలబడే వ్యక్తిగా ఉండాలి అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఒకప్పుడు మంచి భక్తి, ఒకప్పుడు మంచి ప్రార్థన, ఒకప్పుడు మంచి విశ్వాసం. రాన్న మరి కాలంలో ఏమైపోతుందంటే మరి కొద్ది కాలం అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా వారికి ఉన్న సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటారు. మళ్ళీ అదే పాత అలవాట్లు, అదే పాత పొరపాట్లు, అదే పాత చూపులు, అదే పాత స్వభావం, అదే పాత బలహీనతలు. అవునా కదా? ఎందుకు బ్రదర్ ఇలా చేస్తున్నారు? ఎందుకు మళ్ళీ తాగుతున్నారు? ఎందుకు మళ్ళీ అవే చూపులు? ఎందుకు అవే బలహీనతలు? అంటే ఎందుకోనండి. ఎంతమందికి అర్థమవుతున్నాయి? వెంటనే ఒకప్పుడు భయంకరమైన తాగుబోతు, కానీ కొన్ని రోజులు చక్కగా
రక్షణలోనికి వచ్చిన తర్వాత అన్నిటిని బంద్ చేసి మంచిగా వెళ్తున్న క్రమంలో అపవాది ఊరుకుంటుందా చెప్పండి? అమ్మో వీడేంటి ఇలా మారిపోయాడు కదా. ఇంట్లో అంటే ఇంట్లో కొన్ని పరిస్థితుల ద్వారానో అపవాది వెంటనే శోధన తీసుకొస్తూ ఉంటుంది. ఆలోచన తాగితే బాగుండు, లేదా పక్కనున్న స్నేహితుల ద్వారా, అరే ఒకప్పుడు కలిసి తాగాం కదా, ఒక్కసారి తాగులే ఏం పర్లేదు, అవునా? వెంటనే అపవాది పెట్టే ఉచ్చులో, వాడి వేసిన ఉచ్చులో వాడి బాణంలో అలా పడిపోవడమే, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే వాడి దాంట్లో పడిపోతూ ఉంటాం. ఒక్కసారే కదా అని స్నేహితులు చెప్పడంతో, లేకపోతే ఇంకెవరో చెప్పడంతో వారు బలవంతం చేశారని వెంటనే పడిపోతూ ఉంటాం, అవునా? ఒకప్పుడు చక్కగా అంటే ఏ పనులైతే చెయ్యకూడని ఉన్నాయో ఆ పనులు చేసేవాళ్ళు. కానీ క్రమక్రమంగా ప్రభుని తెలుసుకున్న తర్వాత అలవాట్లను, ఆ పొరపాట్లను మానేసుకున్నారు. మళ్ళీ తిరిగి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వెళ్తున్నప్పుడు అపవాది ఎన్నో ఆలోచనలు తీసుకుని వస్తూ ఉంటుంది కదా. ఒకప్పుడు ఇలా ఉండేవాడివి కదా, ఎంత ఎంజాయ్మెంట్ ఉంది, ఎంత బాగుంది కదా. అపవాది ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తున్నప్పుడు వెంటనే వాడి ఆలోచనలలో పడిపోతూ ఉంటాం. వెంటనే సాక్ష్యాన్ని కోల్పోయిన జీవితాలుగా మన జీవితాలు అయిపోతాయండి. ఆమేన్. సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం. నువ్వు సాక్షిగా నిలబడాలని ప్రభు కోరుకుంటున్నారు. నువ్వు సాక్షిగా ఉన్నావా ప్రభుకి? ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా? ఒకప్పుడు ఉన్న విశ్వాసం నీలో ఉందా? ఒకప్పుడు చేసిన భక్తి ఇప్పుడు నీలో ఉందా? కొన్ని పొరపాట్లు, కొన్ని అలవాట్లను గుర్తు తెచ్చుకొని మరి అదే పాత జీవితంలో జీవిస్తున్నావా? జాగ్రత్త. ఆ జీవితము అది అపవాది ఆ జీవితంలో నీకు ఉరిని తీసుకొచ్చి నీ జీవితం అంతటిని కూడా నాశనము చేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకనే చాలా చక్కని జీవితాన్ని జీవించే వారిమిగా మనం ఉండాలి. మనం చేసే ప్రతిరోజు ప్రార్థనలో మనం ప్రభుతో ఏమని ప్రార్థన చేయాలంటే, ఎలాంటి మనవి చేయాలంటే, దేవా నేను పడిపోకుండా నన్ను నిలబెట్టయ్యా. ఎలాంటి చిన్న విషయాలకు నేను పడిపోకూడదు. నా సాక్షి జీవితంలో నేను పడిపోకూడదు. హల్లెలూయా. సాక్ష్యము కాపాడుకోవడం చాలా అవసరం అండి. ఒకప్పుడు మంచి సాక్ష్యం నీకుంది, కానీ ఇప్పుడు చూద్దామన్న ఆ సాక్ష్యం నీలో కనిపించట్లేదు కదా. వ్యతిరేకమైన చూపులు, వ్యతిరేకమైన స్వభావం, వ్యతిరేకమైన మనస్తత్వం, వ్యతిరేకమైన చాలా భయంకరమైన మరి విషయాల్లో నువ్వు పాలు పంచుకుంటున్నావేమో. జాగ్రత్త. దేవుడు కావాల్సింది మంచి సాక్ష్యం. ఆ మంచి సాక్షిగా నీవు ఉన్నప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు, నేను కూడా బ్రతకాలి, అంతేనా? అందరూ ఉన్నట్లుగా నేను ఉండాలి. లోకంలో అందరూ బ్రతుకుతున్నారు కదా, వారికేంటి నాకేంటి అన్నట్లుగా ఉండదు. నీవు ఒక ప్రత్యేకింపబడిన వాడవు, ప్రత్యేకింపబడిన దానవు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభు నిన్ను నిర్మించి ఉన్నారు. ఆ ప్రత్యేకమైన ప్రణాళిక నువ్వు పట్టుకుంటే నీ జీవితమే మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాక్ష్యాన్ని కోల్పోయిన జీవితాలుగా మన జీవితాలు ఉండొద్దండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా. అందుకనే ప్రభు ముందుగానే మాట్లాడుతున్నారు చూడండి. నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండా నింద పాలై. ఈ రోజున అనేకులు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? అనేకులు నీ గురించి నవ్వుతూ ఉన్నారా? చాలా జాగ్రత్త. నువ్వు అవమానపరుస్తుంది దేవుణ్ణి అని గుర్తు తెచ్చుకో. నీ ద్వారా ప్రభుకి మహిమ వస్తుందా, నీ ద్వారా ప్రభుకి అవమానం వస్తుందా? అవి రెండు ఆలోచించి మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళే వారిమిగా ఉందుము గాక. ఇప్పుడు ఏం కావాలండి మనకి? మంచి సాక్ష్యం. ఆమేన్. సాక్షిగా నిలబడడం చాలా కష్టం. చెప్పండి, సాక్షిగా నిలబడడం చాలా కష్టం.
కడ వరకు కూడా సాక్షిగా నిలబడదాం. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పొరపాట్లు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అపవాది మనల్ని పడేయాలని చూసినా ఆ పరీక్షల్లో మనం నెగ్గాలి. ఆమేన్. మనం నిలబడాలండి. ఆమేన్. ఎప్పుడు నిలబడతామంటే ఎప్పుడైతే ప్రార్థన జీవితం మనతో ఉంటుందో అప్పుడు మనము నిలబడగలుగుతాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. విషపు పురుగులలో ఏముంటుంది చెప్పండి? విషం ఉంటుంది, అవునా కదా? దాన్ని ఎంతగా మారుద్దామని మనం చూసినా విషం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోకలోనో తలలోనో ఎక్కడో ఉంటుంది, అవునా కదా? అది మారాలని మనం ఎంత ప్రయత్నం చేసినా మారని రీతులలో అవి ఉంటూ ఉంటాయి. మన జీవితాలు కూడా అలా ఉండడానికి వీల్లేదండి. ఆమేన్. మారినట్టే కనిపిస్తూ ఉంటాం కానీ మారినట్టే కనిపిస్తూ ఉంటాం కానీ జీవితాల్లో మార్పు లేదండి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి, జీవితంలో నీలా ఉండాలని నాకు ఆశ ఉందయ్యా, నీలాగా నడవాలని, నీలాగా బ్రతకాలని, మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తులు ఉండాలని మనం ఎప్పుడు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ఈ మాట చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మంచి సాక్షికరమైన జీవితం మీకే మహిమ, మీకే స్తోత్రమయ్యా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో
పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మన ప్రార్థనలో నీలాగా నేను ఉండాలయ్యా, ఇలాంటి సాక్షీకరమైన జీవితం. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని కోల్పోకూడదు, మంచి పేరుని కోల్పోకూడదండి. ప్రభు మన నుంచి కోరుకునేది అదే. కావాల్సింది ఏంటండి? మంచి పేరు, మంచి సాక్ష్యం. మూడవది ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అంటే 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయము 3వ వచనం. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. అయితే ఆ, దేశములో నుండి ఆ, నీవు దేవతా స్తంభములను తీసివేసి ఆ, దేవుని యొద్ద ఆ, విచారణ చేయుటకు ఆ, నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. ఆ, నీ యందు ఆ. మంచి క్రియలు కనబడుచున్నవి. మంచి క్రియలు కనబడుచున్నవి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చూడండి, మనలో ప్రభు కోరుకునేది మూడవది ఏంటి అంటే మంచి క్రియలు. మొదటిదిగా ఏంటండి? ప్రభు మనలో మంచి విషయాలపైన ఆసక్తి కలవారిమిగా మనం ఉండాలని మాట్లాడి ఉన్నారు. అయితే ఏంటి ఆ మంచి విషయాలు? మంచి విషయాల్లో మొదటిది మంచి పేరు కోరుకుంటున్నారు ఆయన, మంచి సాక్ష్యం కోరుకుంటున్నారు ఆయన. మూడవది మంచి క్రియలను కోరుకుంటున్నారు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? మంచి క్రియలుగా ఉన్నాయి అంటారా? లేకపోతే అదే క్రియలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయా? అదే క్రియలు కదండి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, క్రియలలో మార్పు లేదు. అవునా? అమ్మా నీ వయసు ఎంత? బ్రదర్ మీ వయసు ఎంత? అడిగితే వెంటనే వయసులు చెప్తా ఉంటారు. నా వయసు పలానా 50 సంవత్సరాలండి. ఓ మళ్ళీ జూన్ వస్తే 50 ముగించుకొని 60లోకి వెళ్ళిపోతాను. మరి ఈ 60 సంవత్సరాలు అంటే 50 ముగించుకొని 60లోకి వెళ్తున్నారంటే అమ్మో చాలా పెద్ద వయసు కదండి. మరి ఆ పెద్ద వయసుకు తగ్గట్లే క్రియలు కూడా ఉండాలి. అవునా? పెద్దరికంగా ఉండాలి. చాలామంది క్రియలు చాలా భయంకరంగా ఉంటాయండి. చేసే పనుల ద్వారా ప్రభుకి మహిమ రావట్లేదు. అందుకనే ప్రభు అంటున్నారు, నీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే మంచి క్రియలు. చెప్పండి, ఏం కావాలండి? మంచి క్రియలు నేను కోరుకుంటున్నాను. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, వయసు పెద్దగా అయిపోతుంది. 60 సంవత్సరాల్లోనికి వచ్చేసాం, లేకపోతే 30 సంవత్సరాలకు వచ్చేసాం, 40 సంవత్సరాలకు వచ్చేసాం. వయసు పెరుగుతుంది కానీ తరగడం చూస్తూ ఉన్నామా? చూడట్లేదు. వయసులు పెద్దగా అయిపోతున్నాయి. వయసు పెద్దగా అవుతున్న కొలది మన క్రియల్లో మార్పు రావాలి. క్రియల్లో మార్పు ఉండట్లేదు. వయసుకు తగ్గ ఆలోచన విధానం ఉండలేకపోతుందండి. ఈ రోజున ఎక్కడ చూసినా పాపమే. 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని చూస్తే పాపం, 60 సంవత్సరాల వ్యక్తిని చూసినా పాపమే. అంటే ఈ నెంబర్ అనేది జస్ట్ ఆ ఏజ్ మాత్రమే, కానీ పాపం మాత్రం యాజ్ యూజువల్, మార్పు ఏముండట్లేదు. అదే పాపం, అదే నడవడి, అదే చెడ్డ చూపు, అదే భయంకరమైన ఆలోచనలు, అదే రోత బ్రతుకు కదండి. జీవితాలు మారలేకుండా పోతున్నాయి. ప్రభు అంటున్నారు, నీ దగ్గర నుంచి నేను కోరుకునేది నీ మంచి క్రియలు. హల్లెలూయా. నీ క్రియలను బట్టే ప్రభు ప్రతిఫలం ఇస్తారు. ఆమేన్. ఏంటండి? నీ క్రియలు తగ్గట్లే నీకు ప్రతిఫలం. ఈ రోజున నీ క్రియలు సరిగ్గా లేకుండా నీ ఏజ్ పెద్దగా అయిపోతుంటే ఫలితం ఏముంది? అవునా కదా? నా ఏజ్ పెద్దదండి, నా ప్రతిఫలం కూడా పెద్దగానే ఉంటుంది అనుకుంటున్నారా? లేదండి. నువ్వు ఎలా చూస్తావో, నువ్వు ఎలా చేస్తావో, నువ్వు ఏ విషయంలో దేని విషయంలో శ్రద్ధ ఉంచుతున్నావో, ఇదిగో ప్రతిదీ ప్రభు చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్లే నీకు ప్రతిఫలం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆమెన్. క్రియ, ఈ క్రియ మారాలి. క్రియలో మార్పు లేకుండా నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవురాలిని అని చెప్పుకుంటే సరిపోదు. క్రియలో మార్పు రావాలి. మన క్రియలు మంచి క్రియలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం లేస్తే ఎన్నెన్నో వార్తలు, అవునా కదా? మొన్నటి రోజున ఒక న్యూస్లో ఒక వార్తను విన్నానండి. అది ఎంత భయంకరమైన వార్త అంటే, టీచర్ 24-25 సంవత్సరాల వయసు కలిగిన టీచర్, చక్కని చదువు చెప్పవలసిన టీచర్ 12 సంవత్సరాల ఆ బాబుని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయిందంట. పిల్లలందరూ మరి స్కూల్లో వెతకడం, తల్లిదండ్రులు వెతకడం, ఎక్కడ ఈ బాబు లేడు, ఎక్కడ ఈ టీచర్ లేరు, ఎవరు లేరు. మొత్తానికైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో వీళ్ళు దొరికారు. ఏంటి అంటే, ఆ టీచర్ వేరే స్థలానికి ఎక్కడికో ఈ 11 సంవత్సరాల ఆ బాబుని పట్టుకొని వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటండి? 12 సంవత్సరాల వ్యక్తి కలిగిన ఆ బాబును ప్రేమించిందంట ఆమె. ఆ బాబుని పట్టుకొని వెళ్ళిందంట. ఎంత భయంకరమైన ప్రపంచంలో ఉన్నామండి. అంటే ఏజ్ తేడా లేదు. 12 సంవత్సరాల 11 ఇయర్స్ బాయ్. అంతేకాదు పెద్ద వయసు కలిగిన వారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్తలు, ప్రతిరోజు ఏదో ఒక సంబంధాలు, అక్రమ సంబంధాలు కదా, అక్రమ సంబంధాలు. మంచి ఆలోచన కలిగిన దానికంటే పాపిష్టి ఆలోచన కలిగిన జీవితాలే ఎక్కువగా ఉన్నాయి. పాపిష్టి స్వభావాలు, ఈ పాపపు జీవితాలు, పాపపు చూపులు కదండి. చూపులు సరిగ్గా చూడరు చాలామంది, వ్యతిరేకమైన చూపులు చూస్తూ ఉంటారు. దాంట్లో చాలా చాలా అర్థాలు ఉంటాయి. అనుకోవచ్చు నిన్నెవరు చూడట్లేదని, కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. అవునా కదా? చూస్తున్న దేవుడు ఉన్నారా లేదా? ఎస్, ఉన్నారండి. ఆయన ఖచ్చితంగా ఉన్నారు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదు, నేను చూశాను నన్ను ఎవరు చూడట్లేదని, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చూస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన నీ చూపులు వంకర చూపులు, సొంత అన్నను ప్రేమించలేని చూపులు నీ చూపులు, సొంత తమ్ముని ప్రేమించలేని చూపులు, ఇంట్లో వారిని హక్కున చేర్చుకొని చూపులు నీ చూపులు, లేకపోతే ఎదుర్కొన్న వారి జీవితంలో ఏదో ఒకటి జరగాలని చెడ్డ ఆలోచన కలిగిన జీవితం నీ జీవితం. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నేనే బ్లెస్ అవ్వాలి, ఇంకా ఎవ్వరు ఉండద్దు అన్నట్లుగా నీ జీవితం ఉందేమో. చాలామంది జీవితాలు చాలా భయంకరమైన జీవితాలుగా ఉంటాయండి. ఇలా జీవించేవారు చాలామంది ఉన్నారు. అవునా కదా? ప్రభు అంటున్నారు, నీకు కావాల్సింది మంచి క్రియలు. నీ ఆలోచనలో, నువ్వు చేస్తున్న పనులలో, నువ్వు వెళ్తున్న మార్గాల్లో, నీ మాటల్లో అన్నిట్లో కూడా ప్రభు అంటున్నారు మంచి క్రియలు. హల్లెలూయా. ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉంటూ నువ్వు చేయవలసినవన్నీ చేస్తున్నావేమో. చాలా జాగ్రత్త ప్రియ సహోదరి. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదు అని, కానీ ప్రభు చూస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ఆయన ఖచ్చితంగా చూసి నీ క్రియలకు తగ్గ ఫలితాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఒక ఆఫీస్లో ఎవరైనా ఒక వ్యక్తిని బాస్ మంచిగా మెచ్చుకున్నారనుకోండి, చేస్తున్న పనిని బట్టి వెంటనే పక్కనోడికి కుళ్ళు. అవునా కదా? వాడిని ఎలా అయినా వాడి పైన ఏదో ఒక నింద మోపాలి, లేకపోతే వీడికి చాలా కష్టం, నిద్ర పట్టదు. అమ్మ బాబోయ్ ఎంత టెన్షనో. వాడి పైన ఏదో నింద ఆరోపణ చేయాలి, అంతే. ఎలా అయినా తొక్కేయాలి. మనకంటే ఎవరు ముందు ఉండద్దు, మనకంటే ఎవరికి మంచి పేరు ఉండద్దు, మనకంటే ఎవరికి మంచి సాక్ష్యం ఉండద్దు. సాక్ష్యాన్ని చాలా మంది ఏం చేస్తారంటే సాక్ష్యం పైన దెబ్బతీస్తూ ఉంటారు. అవునా కదా? ఎంత సాక్ష్యం పైన దెబ్బతీస్తున్నా చూసే దేవుడు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇదిగో నువ్వు సాక్ష్యం పైన దెబ్బతీస్తున్నావో, మరి నువ్వు పలానా వ్యక్తి పైన అనవసరమైన ఆరోపణలు మాట్లాడుతున్నావో, లేకపోతే పలానా వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావో, అన్నీ ప్రభు చూస్తూ ఉన్నారు. చాలామంది జీవితాలు మరికొందరు ఎట్లా ఉంటాయో తెలుసా? ఎదురుగా ఉన్న వారి ముందు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు,
లేనప్పుడు మరొకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నప్పుడు అరే నువ్వు సూపర్ రా, అరే నువ్వు డూపర్ రా, అరే నీకంటే ఎవరు లేరురా అనేవారు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ వెనకాల వారు వెళ్ళగానే భయంకరమైన మాటలు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారండి? ప్రభు ఖచ్చితంగా చూసే దేవుడై ఉన్నారు. అందుకని అంటున్నారు, ప్రభు నీకు కావాల్సింది మంచి క్రియలు, నీ దగ్గర నుంచి నేను కోరుకునేది మంచి క్రియలు. ఆ మంచి క్రియలు నీకున్నప్పుడు ఎవరు మహిమపరచబడతారు? ప్రభు మహిమపరచబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఎవరిని ప్రేమించని వారిగా మనం ఉండకూడదు, ఒకరిని ద్వేషించే వారిగా మనం ఉండకూడదు, ఒకరిపైన అన్యాయముగా మాట్లాడే వారి దగ్గర అంటే వారిలాగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మంచి క్రియలు కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. చెప్పండి, ప్రభు మంచి వాటిపైన ఆసక్తి కలిగి ఉండాలన్నారు, అవునా? మంచి విషయాలపై ఆసక్తి గలవారై మీరున్నప్పుడు మీకు హాని చేసేవారు ఎవరు అని ప్రభు మాట్లాడారు. మంచి విషయాల్లో మొదటి విషయం మంచి పేరు కావాలి, రెండవది మంచి సాక్ష్యం కావాలి. హల్లెలూయా. ఏం కావాలండి? మంచి సాక్ష్యం కావాలి. మూడవది కావాల్సింది మంచి క్రియలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మాట్లాడుతుండగా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం మనకు మనం ప్రశ్నించుకుందాం, మంచి క్రియలు ఉన్నాయంటారా? ఉన్నాయా? ఒక మంచి విశేషత మీలో ఉన్నది మీరే చెప్పండి. చెప్పండి చిన్నబాబు, చెప్పు. నీలో ఉన్న మంచి చెప్పు, గుడ్ హ్యాబిట్ ఏంటో చెప్పు. నువ్వు చేసే మంచి పని చెప్పు. ఏం పంచుతావు? మా బాబు చెప్తున్నా, నీలో ఉన్న మంచి హ్యాబిట్ చెప్తున్నానా అంటే, నేను ఎవరికైనా ఏదైనా ఇస్తా అంటే ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి నేను పంచుతా. ఏం పంచుతావు? వారికి అవసరమైంది పంచుతా. ఓకే, మంచి విషయం. నీలో ఉన్నది ప్రసన్న, నీలో ఉన్న మంచి విషయం, మంచి గుణగణం, ఒక మంచి లక్షణం చెప్పు. ఒక మంచి క్రియ, నువ్వు చేసే క్రియ చెప్పు. మీకు మీరు ఈ రాత్రికాల సమయంలో లైవ్లో ఏకీభవిస్తున్న వారు, ఇక్కడ ఉన్నవారు, మీకు మీరు, నా జీవితంలో నాకు ఏ మంచి లక్షణం ఉందబ్బా, ఏ మంచి క్రియ ఉంది చెప్పండి. ఏ క్రియ ఉంది చెప్పండి. ఏముంది? అది మంచి క్రియనా? ఒక మంచి క్రియ, నువ్వు చేసే పనులలో ఇది మంచి క్రియ అని చెప్పగలిగే వారిగా ఉన్నామంటారా? ఎతుక్కున్న మనది మనకే, ఏమో నాకేం తెలుసండి, నాకేం తెలుసు, మనది మనకు తెలిసిపోవాలి, అంతే. అంతేనా కదా? మంచి క్రియ, మనము చేసే ఆ మంచి పనుల ద్వారా ప్రభుకి మహిమ రావాలి. ఆమేన్. నేను మంచిగా ఆలోచిస్తానండి, ఎవరి గురించైనా చక్కగా ఆలోచిస్తాను. చాలామంది నోర్లు తెరిస్తే నెగిటివ్ స్పిరిటే, ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలే. ఆ స్పిరిట్ని మనం ఏం చేయలేం. ఎంతగా ప్రభు వైపు తిప్పాలని చూస్తున్నా వాడి ఆలోచన ఎప్పుడు చెడ్డ ఆలోచనే. వాడు ఒకరిని అంటే ఒకరి గురించి తెలవకుండానే తప్పుగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. చాలామంది ఎదుటి వ్యక్తి గురించి తెలియకుండానే, ఎదుటిగా ఉన్న వ్యక్తి గురించి అసలు ఏమీ తెలీదు, కానీ తెలియకుండానే వాడిని అనలైజ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎట్లా అనలైజ్ చేస్తారంటే నెగిటివ్గా. అవునా కదా? నెగిటివ్, నోరు తెరుస్తే నెగిటివే. వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన పనులు, వ్యతిరేకమైన స్వభావం. ఇలా వద్దు. ఆమేన్. ప్రభు అంటున్నారు వ్యతిరేకమైనది కాదు, ఏం కావాలి? మంచి క్రియలు కావాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎస్. మరి ఈ సమయంలో 4వది చూద్దాం. 111వ కీర్తనలు 10వ వచనం 4వది. మనము ఎలాంటి మంచి విషయాల్లో ఆసక్తి గలవారమై ఉండాలి. అనవసరమైన వాటిపైన ఆసక్తి కలిగి ఉంటాం. మనం ఆసక్తి కలిగి ఉండవలసింది అనవసరమైనవి కాదండి. దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు ఎలాంటి వాటిపైన ఆసక్తి ఉండాలంటే మంచి పేరు పైన. ప్రతిరోజు నువ్వు జీవిస్తున్న జీవితం అంతా కూడా, క్రైస్తవ జీవితంలో
నువ్వు దేనిపైన ఆసక్తి కలిగి ఉండాలంటే మంచి విషయాలపైన ఆసక్తి కలగాలి. అది మంచి పేరై ఉండాలి, మంచి సాక్ష్యమై ఉండాలి, మంచి క్రియలై ఉండాలి. 4వది వేటిపైన అంటే ఆసక్తి కలవారిమై ఉండాలి అంటే యెహోవా యందలి 111వ కీర్తనలు 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు సత్యము స్తోత్రము కలుగుచున్నది, యెహోవాను స్తుతించుడి. చాలు చూడండి, 111వ కీర్తనలో 10వ వచనంలో ఈ అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతాం. చూడండి, 111వ కీర్తనలో 10వ వచనంలో చూడండి, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం కావాలి మనకి? 4వది మంచి వివేకము కావాలి. మంచి వివేకము మనకు ఉండాలి అంటే దేవుని యందు భయము, భక్తి, దేవుని మాటను వినేవారిగా. దేవుడు ఏదైతే వద్దంటున్నారో వాటిని విడిచిపెడితే నువ్వు బాగుపడతావు. దేవుడు ఏదైతే పట్టుకోమంటున్నారో, అరే బాబు ఇది వద్దు, ఇదిగో ఇది ఇలా జీవించు అనే ధర్మశాస్త్రం ఏదైతే చెబుతుందో, దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? దొంగలించద్దు, వ్యభిచరించద్దు, పొరుగు వారిది ఏది ఆశించద్దు, అబద్ధ సాక్ష్యం ఆడద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం జీవించు. హల్లెలూయా. దాని ప్రకారం మనం జీవించి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు మహిమ పొందుతారు. ఆమేన్. ప్రభువే మంచి వివేకము మనకిచ్చి మనల్ని అద్భుతకరంగా ప్రభు నడిపిస్తారు. ఎప్పుడంటే ప్రభు మాటలు విన్నప్పుడు, దేవుని యందు భయము భక్తి కలవారిమిగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు అద్భుతమైన రీతిలో మంచి జ్ఞానము వివేచనిచ్చి నడిపించే దేవుడై ఉన్నారు. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి. అవునా? దేవుని మాటలు మనల్ని సరైన నడవడిలో నడిపిస్తాయి. ఏది మంచో ఏది చెడో, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇదిగో మరి దేవుడు అన్నీ కూడా వెళ్తున్న మార్గాల్లో ఎలాంటి వారిమిగా మనము చాలా చక్కగా మరి అన్నిటినీ కూడా అన్ని విషయాల్లో కూడా ఎలాంటి నడవడికల వారిమిగా ఉండాలో అన్ని ప్రభువే మాట్లాడతారండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి, మనకు కావాల్సింది ఏంటి అంటే మంచి వివేకము. దేవుణ్ణి పట్టుకుంటే ఆ వివేకం మనకు దొరుకుతుంది. ఆమేన్. దేవుణ్ణి పట్టుకుంటే ఆ వివేకము మనము మన జీవితంలో చూడగలుగుతాం. మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వారు ఎప్పుడు మనం పడిపోవాలని, మనం చెడిపోవాలని, మన జీవితాలంతా కూడా నాశనం అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రభు ఏం చేస్తారో తెలుసా? నేను పట్టుకుంటే నాశనమైన మన జీవితాలను ఆయన బాగు చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకని మనుషుల్ని పట్టుకోవడం ఆపేయాలి. ఆమేన్. మనుషుల్ని పట్టుకోవడం ఆపేయాలి. మనుషుల వైపు ఆధారపడడం, వారిని ఆశ్రయించడం మానుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైతే నిశ్చయముగా ప్రభుని పట్టుకుంటామో, ప్రభు పైన ఆధారపడతామో, ప్రభు వైపే చూస్తామో, మన బ్రతుకులను ఆయన మార్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మంచి వివేకం ఇస్తారు బిడ్డలకి. వివేకం ఇచ్చి దేవుడు అన్నిట్లో తన చెయ్యిని, అంటే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తన మాటలు వింటారో వారి చేయిని ప్రభు పట్టుకొని చక్కని మార్గంలో, నాన్న ఇదిగో ఇలా అడుగులు వేయాలి, ఇదిగోండి ఇంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఇదిగో ముళ్ళున్నాయి
ఈ ముళ్ళల్లో నువ్వు నడవద్దు, ఇదిగో ఈ మంచి స్థలంలో నువ్వు నడవాలి. అలా ప్రతీది కూడా ఆయన గైడ్ చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత చక్కని దేవుని కలిగి మనం ఉన్నామండి. ఆయనను పట్టుకుంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. అందుకనే ప్రభు అన్నారు, నీకు కావాల్సింది మంచి వివేకము. ఆ వివేకం కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ వివేకము మనకి ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు దగ్గరే దొరికిద్ది. ఆమేన్. ఆ వివేకం ఎప్పుడు మన జీవితంలో మనకు లభిస్తుందంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన మాటల్ని పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడే ఆ వివేకాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్. చూడండి, 5వది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అద్భుతకరమైన మాట ఉందండి. మంచి విషయాలలో శ్రద్ధ చూపించాల్సిన, ఆసక్తి చూపించాల్సిన మంచి విషయాల్లో 5వ విషయం, మంచి పోరాటము పోరాడితివి, మంచి పోరాటము పోరాడితివి, నా పరుగు కడముట్టించితివి, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ఈ నీతి కిరీటం ఎవరికంటే మంచి పోరాటం. ఆమేన్. చెప్పండి, ఎవరికండి? మంచి పోరాటం. ప్రభు అంటున్నారు, వేటిపైన మంచి విషయాలపైన ఆసక్తి కలగవారిగా ఉండాలి. అయితే విషయాలు ఏంటో ప్రభు చక్కగా చూపిస్తున్నారు. ఈ 5వ చక్కని విషయం ఏంటి అంటే మనమంట మంచి పోరాటము పోరాడాలంట. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం పోరాటం అండి? మంచి పోరాటం. ఎవరి కొరకు పోరాడాలి? దేవుని కొరకు. ఆమేన్. దేవుని కొరకు నిలబడాలి. దేవుడు ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో, ఏ పని అయితే నీకు ఇచ్చారో, ఏ విషయంలో అయితే నిన్ను ఆయన మరి ఏ విషయంలో అయితే నిన్నైతే ఎన్నుకున్నారో, చివరిగా నీవు మంచి పోరాటము పోరాడి నీ పనిని ముగించుకునేవాడిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు చివరిగా మనల్ని ఒక మాట అంటారండి. ఏంటో తెలుసా? బలానమ్మకమైన మంచి దాసురాల, బల నమ్మకమైన మంచి దాసుడా. ఈ పేర్లు ఎవరికి కావాలి? ఇలా అనిపించుకోవాలండి. ఇలా ప్రభు నోటి నుండి నేను వినాలి. ఈ మాటలు నాకు కావాలి ప్రభు దగ్గర నుంచి. ఎప్పుడు ఈ మాటలు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం? మంచి పోరాటము పోరాడితే. ఆమేన్. ఆయన చెప్పిన బాధ్యత చెప్పినట్లుగా, అప్పగించిన బాధ్యత అప్పగించినట్లుగా అది చివరి వరకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత భయంకరమైన శోధనలు వచ్చినా, విపత్తులు వచ్చినా మంచి పోరాటము పోరాడాలి. ఆమేన్. మంచి పోరాటము. ఆమేన్. ఎంతమంది పోరాడుతారు మంచి పోరాటం? చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం అండి. ఏంటండి? చెప్పడం చాలా ఈజీ, ఎవరైనా చెప్పేస్తూ ఉంటారు, కానీ దాన్ని పాటించడం చాలా కష్టం. కానీ ఎంత కష్టమైనా నీ విశ్వాసాన్ని, నీ ప్రాంతాన్ని, నీ నిరీక్షణని వదిలిపెట్టద్దు. ఆమేన్. వదిలిపెట్టద్దండి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ నిలబడి మంచి పోరాటము పోరాడుదాం. ఆమేన్. ఎవరైతే ఈ మంచి పోరాటాన్ని పోరాడుతారో వారికే అంట ఈ కిరీటం. హల్లెలూయా. ఈ నీతి కిరీటం వారికే. ఆమేన్. వారి సొంతం అవుతుంది. ఈ రోజున ప్రభువు ఇచ్చిన బాధ్యతను ఏదైతే నీ చేతిలో పెట్టారో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? వదిలేస్తూ ఉన్నారా? ఎన్నో మంచి బాధ్యతలు, అది ఏదైనా కావచ్చు. ఆమేన్. ఏ బాధ్యత ఇస్తే, ఏ బాధ్యత అప్పచెప్పితే ఆ బాధ్యత నమ్మకముగా చేయాలి. ఆమేన్. మంచి పోరాటం పోరాడాలి.
అపవాది ఎన్నో పరిస్థితులు తీసుకుని వస్తుంది. వారితో నిలబడి పోరాడాలి, నిలబడాలి దేవుని కొరకు. ఆమేన్. నీకెంత చాతనవుతుందో అంత పోరాడు, ప్రభు కొరకు నిలబడు. నువ్వు నిలబడితే ప్రభు ఇంకా నిన్ను నిలబెట్టి నిన్ను గొప్ప చేసే దేవుడే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచి పోరాటము పోరాడే వారిగా ఉండాలి. రాత్రికాల సమయంలో పోరాడుతున్నావా? లేకపోతే పోరాడి అలసిపోయానండి, ఇంకా నా వల్ల కావట్లే, ఇంకా శక్తి సరిపోవట్లేదు, ఇంకా ఓపిక లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఈ ఇబ్బందులు నన్ను నీరసం చేసేసాయి, ఈ కష్టాలు నన్ను చాలా చాలా బలహీనురాలిగా చేశాయి, ఈ ఇబ్బందుల ద్వారా చాలా విసిగిపోయానండి, నా వల్ల అవ్వట్లేదండి అన్నట్లుగా ఉందా? బదిలీ వృక్షం కింద ఎవరు కూర్చున్నారు చెప్పండి? ఎవరు కూర్చున్నారు? అలసిపోయి కూర్చున్నారా? ఏలియా. ఇంకా చాలు ఈ పోరాటం, బాబోయ్ నాకు వద్దయ్యా అన్నట్లుగా కూర్చున్నారు. ప్రభు ఏమన్నారు? నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, ఇంకా లే, నీ పని చాలా ఉంది ఇంకా చేయవలసింది. అలాగే నువ్వు కూడా అలసిపోయావేమో, ఇంకా నా వల్ల కాదు ఈ పోరాటం అన్నట్లుగా ఉందా? పర్లేదండి, పర్లేదు. ఎంత కన్నీరు కారుస్తున్నావు, ఎంత వేదన పడుతున్నావు, ఎంత కృంగిపోయి ఉన్నావో అన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. ఇంకా చాలయ్యా, ఇంకా నాకు వద్దయ్యా, నా వల్ల కావట్లేదు నా మాట రాకూడదు. ఆమేన్. ఇంకా ఎంత కాలం ఈ శ్రమ, ఇంకా ఎంత కాలం ఈ పోరాటము, పోరాడలేకపోతున్నానయ్యా, బలహీనురాలను అయిపోయాను, నాకు వల్ల కావట్లేదయ్యా. ఈ మాటలు పదే అంటున్నారా? దేవుడు అన్నీ చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకో. సహనం, ఓర్పు, సహనం నీతో ఉంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ఓర్చుకో. నువ్వు చేయవలసిన పని చాలా ఉంది. ఆమేన్. నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు వెళ్ళవలసిన గ్రామాలు చాలా ఉన్నాయి. అనేకులు నశించిపోతున్నారు, అనేకుల జీవితాలు పాడైపోతున్నాయి, పతనమైపోతూ ఉన్నాయి. నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. నువ్వు కనుక నిలబడితే ఈ పరిస్థితిలో ప్రభువే పోరాడబోతూ ఉన్నారు ప్రతి దానిపైన. హల్లెలూయా. నీ పక్షాన ప్రభువు ఉండి యుద్ధము చేయబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నీ పక్షాన ప్రభువు ఉండి వ్యాజ్యమాడబోతున్నారు. నీ పక్షాన ఆయనే ఉండి నిత్యము నీ చెయ్యి పట్టుకొని ప్రభువు నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీవు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మంచి పోరాటము పోరాడి నీ పనిని, దేవుడిచ్చిన పనిని దేవుని చేతిలో పెట్టేసి. ఆమేన్. ఇంకా నీ పని, నువ్వు మంచి పోరాటము పోరాడిన తర్వాతనే అప్పుడు రిలాక్స్ అవ్వు. ఆమేన్. అప్పుడు దేవుని చేతిలో పెట్టిన తర్వాత అప్పుడు మిగతాదంతా. ఆమేన్. మంచి పోరాటము పోరాడు, దేవుని కొరకు నిలబడు నమ్మకముగా. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే క్రైస్తవుడిగా నీవు ఉంటే ప్రభు అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన అంటున్నారు, ఆ నీతి కిరీటం ఎవరికో చదవండి ఒకసారి, మళ్ళొకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని. 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసము ఏం కాపాడుకున్నారంటే ఇక్కడ? విశ్వాసము కాపాడుకుంటున్నారా లేకపోతే అవిశ్వాసం?
కదా, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, వద్దయ్యా, ఇదంతా ఎందుకయ్యా ఈ జీవితం. ఎంతమందికి ఊరికే చనిపోవాలని ఆలోచన వస్తుంది? ఊరికే ఇదే, చనిపోతే బాగుండు, చనిపోతే బాగుండు, చనిపో, ఏమవుతుంది చెప్పండి. ఊరికే ఇదే. ఇది ఎవరు తీసుకొస్తున్నారంటే అప్పవాది తీసుకొచ్చే ఆలోచన. ఎప్పుడు కూడా అప్పవాది అదే ప్రేరేపణ, చనిపోవాలి చనిపోవాలి. చనిపోతే నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా? అగ్నిగుండంలో ఉంటావు. చనిపోవాలి, పరిస్థితులను బట్టి చనిపోవాలనుకుంటున్నవాడు పిరికివాడు. పిరికివాడు పిరికివాడిలాగా ఉండడానికి వీల్లేదు. దేవునికి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చారు. ఆమేన్, ఆమేన్. నిలబడు ధైర్యంగా, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమేన్. విశ్వాసము కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన అపేక్షించు వారికి అందరికీ తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ఆమేన్. ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, నమ్మకంగా పోరాడతారో, ప్రతి పోరాటము పైన ప్రార్థనతో ఎవరైతే నిలబడతారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువే నిరీక్షణ కలిగిన వారు వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఏ విషయాలపైన ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి? ఏ మంచి విషయాలపైన ఆసక్తి గల వారమై ఉండాలి? మొదటిగా ఏం కావాలండి మనకు? మంచి పేరు. రెండవది మంచి సాక్ష్యం. మూడవది మంచి క్రియలు. వెరీ గుడ్. నాలుగవది మంచి వివేకం. ఐదవది మంచి పోరాటం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఐదిటిని పట్టుకుందాం ఈ రోజున. ఆమేన్. ఈ ఐదిటిని పట్టుకొని మన జీవితాల్లో బలముగా ముందుకు సాగుదాం. ఆమేన్. ఈ మంచి విషయాల కొరకు ప్రతిరోజు నిత్యము ప్రార్థన చేద్దాం. మొదటి ఐదిటిని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. మరొకసారి రేపటి రోజున మరో 5ని, మరో 6 మంచి విషయాలను మనం చూడబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. మంచి పేరు, మంచి సాక్ష్యం, మంచి క్రియలు, మంచి వివేకము, అలాగే మంచి పోరాటము కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుందండి. ప్రభు మన కొరకు ఆలోచిస్తున్నారు. ఇదిగో నా ప్రియ కుమారుడు ఇలా ఉండాలి, నా ప్రియ కుమార్తె ఇలా ఉండాలి, నా బిడ్డలు ఇలా జీవించాలని ప్రభు మన దగ్గర నుండి కోరుతున్న విషయాలండి. ఆమేన్. ప్రభు కోరుతున్న ప్రకారం ఉందామా, లేకపోతే వ్యతిరేకంగా జీవిద్దామా? చెప్పండి. దేవుడు నా నుంచి ఏదైతే కోరుతున్నారో అలా జీవించాలని ఆశ కలిగి ఉన్నానండి. ఇక నుంచి అలా జీవిస్తా, ఇక నుంచి అలా బ్రతుకుతా, దేవుని కొరకు నిలబడతానండి. మంచి విషయాలపై ఆసక్తి కలవారిమిగా కల బిడ్డలముగా మేము ఉంటామండి అని ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ఈ రోజున తీర్మానం తీసుకుంటున్నారో వారి జీవితంలో ప్రభు నిశ్చయముగా అద్భుతాన్ని జరిగించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఈ 5 విషయాలను ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేరేమో. పాత జీవితాన్నే ఎక్కువగా మరి ఆ జీవితాన్ని జీవిస్తూ ప్రభుకి అవమానం తీసుకొని వస్తున్నారేమో. కానీ ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది అది కాదండి. నీవు దేవుని ఎరగక ముందు ఎలా ఉన్నావో, ఎలా భయంకరమైన జీవితాన్ని జీవించావో ఆ జీవితంతోనే నువ్వు ఉండడం ప్రభుకి ఇష్టము లేదు. నీ జీవితం మారాలి, నీవు గొప్పవాడు అవ్వాలి, నువ్వు దీవించబడాలి, నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నీ ఉన్నతమైన ఒక విశేషకరమైన రీతిలో నీవు నీ కుటుంబం ఉండాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు.